హాయ్ గైస్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD ఆంధ్రాతో పాటు అమెరికా కూడా అన్స్టాపబుల్ కలెక్షన్ రాబడుతూనే ఉంది. నిన్న ఇండియన్ సినిమాల పరంగా 5th డే రోజు నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD. నార్త్ అమెరికాలో వర్కింగ్ డేలో 5th డే నాడు 1 million రాబట్టడం అంటే అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంత గొప్పగా ఆదరిస్తున్నారో, ఎంత గొప్పగా రిసీవ్ చేసుకున్నారో, కంటెంట్ ఎంత గొప్పగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్, అక్కడ కొన్నవాళ్ళు 5th డే నాడు వచ్చిన కలెక్షన్స్ ఇండియన్ సినిమాల పరంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది కల్కి మూవీ. దట్ ఈజ్ కల్కి నార్త్ అమెరికాలో టోటల్ 5 రోజులకు గాను ఈ మూవీ ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో 11.9 million కలెక్ట్ చేసింది. ఓన్లీ 5th డే నాడే 1 million అంటే తెలుగు సినిమాలో లాంగ్ రన్లో కూడా 1 million కలెక్ట్ చేయడానికే ఎంతో తిప్పలు పడుతుంటాయి. 5th డే నాడు 1 million కలెక్ట్ చేయడం అంటే కల్కి మూవీ ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ రికార్డ్. అందుకే పోస్టర్ కూడా వచ్చేసింది అమెరికా నుంచి. దట్ ఈజ్ కల్కి ప్రభంజనం అనేది అన్స్టాపబుల్. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ మార్కెట్లో కూడా అన్స్టాపబుల్. నిన్న హిందీ మార్కెట్లో ఆల్మోస్ట్ 18 to 20 కోట్ల నెట్ కలెక్షన్ నమోదవ్వబోయింది. అలాంటి రెస్పాన్స్ గాని వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్ నమోదైంది. నార్త్ అమెరికాలో ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఇలాంటి ప్రభంజనం అన్స్టాపబుల్ కలెక్షన్ క్రియేట్ చేస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ప్రభాస్కు బాహుబలి తర్వాత ఓవర్సీస్ మార్కెట్లో ఈ రేంజ్ క్రియేట్ అవ్వడం, సినిమాకు పెరిగిపోవడం, సినిమాకు అంచనాలను మించి కలెక్ట్ చేయడం, మాస్ మూవీ పక్క కమర్షియల్ బొమ్మ సలార్ మూవీ దాదాపు 8 million కలెక్ట్ చేసింది నార్త్ అమెరికాలో. ఇప్పుడు ఏకంగా ఇది జస్ట్ 5 డేస్లోనే 11.9 million. 5th డే నాడు 1 million కలెక్ట్ చేయడం అంటే ఈ కలెక్షన్స్ ఎవ్వడు ఆపలేడు. అన్స్టాపబుల్ కలెక్షన్స్. అందుకే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంది. నేను చెప్పిన 100% అదే జరిగింది. ఎక్కడ ఓ చోట 5th డే కూడా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పాను. నార్త్ అమెరికాలో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్.